నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఆధునిక వ్యవసాయ యంత్రీకరణతో అధిక ఆదాయం సాధ్యమని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎఫ్రైం అన్నారు. అద్దంకి మండలం గోమనంపాడు రైతు సేవా కేంద్రం వద్ద ఆత్మ ప్రకాశం జిల్లా వారి సౌజన్యంతో డ్రోన్ టెక్నాలజీపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏడీఏ ఎఫ్రైం, ఏవో వెంకటకృష్ణ, సొసైటీ అధ్యక్షులు ఏనుగంటి వెంకటరామయ్య హాజరయ్యారు. ముందుగా రైతులకు డ్రోన్ పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏడీఏ ఎఫ్రైం మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ యంత్రీకరణలో భాగంగా మందుల పిచికారీలో కిసాన్ డ్రోన్లు విప్లవాత్మక పాత్ర పోషిస్తున్నాయని, అద్దంకి మండలంలోని 5 కిసాన్ డ్రోన్లు 39.20 లక్షల రూపాయల సబ్సిడీ అందించారని, ఆత్మ ఆధ్వర్యంలో కొత్త వంగడాల ప్రోత్సాహం, నూతన వ్యవసాయ విధానాలపై శిక్షణ, క్షేత్రస్థాయి ప్రదర్శన, క్షేత్ర సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉండలేదు అనేది సహజం అయిపోయింది. ఇప్పుడు కానీ 3-4 సంవత్సరాలకు ఒకసారి మనకి లాభం రావట్లేదు. గతంలో మిర్చి వేసాం, కింట 20,000 దాకా కూడా పోయిందని, 20,000 దాకా కూడా పోయిందని రైతులందరూ మిర్చి మీద పడ్డ తర్వాత చాలా నష్టపోయారు. అట్లాగే పొగాకు మనకి 2 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొంచెం లాభం వచ్చింది. అందరూ మళ్ళీ పొగాకు వేసారు, దెబ్బతిన్నారు. ఈ సంవత్సరం ఎక్కువ మంది మొక్కజొన్న వైపు మొక్కుతున్నారు. కొంచెం అంటే నేను సూచించేది ఏంటంటే ఒకే పంట వైపు పోకుండా మీకున్న ఏరియాస్లో మన గ్రామాల్లో ఏ పంటలు పండుతాయి అనేది చూసుకొని 2-3 పంటలుగా వేసుకోవడం మంచి పద్ధతి. సుబాబులు అయినా కూడా మంచిదే అండి. అంటే సుబాబులు రైతులు కూడా నాకు తెలిసి ఒక 6-7 సంవత్సరాల క్రితం ఇబ్బంది పడ్డట్టు నేను కూడా గమనించాను. అంటే జయపొంగూరు మండలంలో పక్కనే అక్కడ మన ఈ కామ్రేడ్ నాయకులు వాళ్ళు కూడా ధర్నా చేయడం కూడా చూడటం జరిగింది. దాని మీద రాష్ట్ర స్థాయి ఆఫీసర్లు కూడా వచ్చి ఎవరు మనం చూసినట్టు అంటే సుబాబులు కూడా ఇప్పుడు కొంచెం మీకు మంచిగా ఉంటే ఉండు, కానీ అప్పుడున్న పరిస్థితి అంటే నా ఉద్దేశం ఏంటంటే రైతు సోదరులు ఒకే పంట వైపు మొగ్గు చూపకుండా మీకున్న ఏరియాల్లో 2-3 రకాల పంటలు వేసుకోవటం శ్రేయస్కరం అనేది తెలుసుకుంటే మంచిది అనేది ఒకటి. రెండోది ఖర్చు తగ్గించుకోవటం, అంటే విపరీతంగా ఎరువులు వాడటం కూడా తగ్గించుకోవాలి. అంటే సుబాబులకి ఎందుకు ఎక్కువగా ఎరువులు వాడుతున్నారు అనేది కూడా అంటే లాభం వచ్చిందనే కర్ర ఇదేనా దిగుబడి సరి వచ్చిందనే. అంటే యాక్చువల్గా అయితే మనకి భాస్వరం కలిగిన ఎరువు, భాస్వరం అంటే డిఏపి కాంప్లెక్స్ ఎరువులు, ఈ రెండింటిలో భాస్వరం అనేది ఉంటుంది. మనకు తెలుసు బస్తాయి ఇప్పుడు దగ్గర 1500 సుమారుగా అటు పొందుతాము. ఇది మొదటి సంవత్సరమే వేసుకోవాలి, కానీ తర్వాత 2-3 సంవత్సరాల్లో భాస్వరం వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే రైతు సోదరులు కూడా ఈ తెలంగాణ కానీ నల్లబల్లి కానీ సాగు చేయొద్దు, క్లియర్గా చెప్పారు. మీరు కనుక సాగు చేస్తే మేము వచ్చి దొరాల్సి వస్తుంది. అంటే రైతులతో మేము పోట్లాడడం కావట్లా, మీకు గట్టిగా చెప్తున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొగాకే దాదాపు ఒక 70-80 మిలియన్ కేజీస్ పొగాకు ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కొనేది మొత్తం స్టాక్ పెట్టారు. అది ఎవరు చేసుకుంటారు? మళ్ళీ కంపెనీలు కమ్మాల్సిందే. ఇప్పుడు మనం ఈ సంవత్సరం వేయకపోతే మీరు అమ్మిన పొగాకు మళ్ళీ కంపెనీలు అమ్మితే సరిపోదు. మళ్ళీ మనం సాగు చేసి మళ్ళీ మనం పండిస్తే ఆ పొగాకు ఏం చేసుకోవాలని పరిస్థితి అర్థం కాని పరిస్థితి. అందుకని ఇప్పుడు 1 సంవత్సరం పొగాకి పంట విరామం ప్రకటించారు. ఈ విషయాలందరూ కూడా రైతు సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకొని పొగాకు మటు సాగు చేయండి. ఏ పొగాకైనా కానీ, తెల్లబర్లి కానీ ఏదైనా కానీ. బ్యారెంట్ పొగాకు కూడా వాళ్ళ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే సాగు చేయండి. అంతేగాని మీరు మళ్ళీ అక్కడ కూడా మన బ్యారెన్ కౌలు తీసుకొని
లేకపోతే ఇంకో రకంగా ఇంకో 10 ఎకరాలు ఎక్స్ట్రా వేస్తే అది కూడా డిఫరెంట్ గొప్పగా అయ్యాయి. మామిడి అయితే 10,000 నుంచి 14,000 పడుతున్నారు కోట్లు. మంచిదైతే నెంబర్ 1 పొగాకు అయితే 25,000 నుంచి 26,000 పడుతున్నారు. మరి గతంలో మనకి 36,000 37,000 కూడా మనం చూసాం ధరలు. ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా పొగాకు సాగు చేయొద్దని చెప్పేసి రైతు సోదరులందరూ కూడా పేరు సాగు చేసే వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాము. తప్పనిసరిగా ఎవరైతే సాగు చేయొద్దు. తర్వాత వారికి ప్రత్యామ్నాయంగా పొగాకు ప్రత్యామ్నాయంగా మనం శనగలు ఇస్తాము రాయితీ మీద. ప్రభుత్వాన్ని అడిగి మనం దాదాపు 50% కానీ 75% కానీ అడిగి ఈ పొగాకు ప్రత్యామ్నాయంగా అడుగుతాం. ఇక్కడ నిలబెట్టండి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల మధ్యలో మురుగునీరు నిల్వ లేకుండా పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అన్నారు. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో సోమవారం ఎంపీడీఓ సింగయ్య డిప్యూటీ ఎంపీడీఓ ఆర్వీఎస్ ప్రసాదరావు సందర్శించారు. ముందుగా గ్రామంలో పారిశుద్ధ్యం పరిశీలించి స్థానిక మహిళలతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీఓ సూచించారు. అనంతరం సచివాలయంను సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. మణికేశ్వరం గ్రామంలో శానిటేషన్ P4 పై ఆరా తీసి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో గ్రామంలో వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలని, అవసరమైతే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సచివాలయం సిబ్బంది సకాలంలో కార్యాలయానికి వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎంపీడీఓ సింగయ్య తెలియజేశారు. అన్నదాత సుఖీలో సమస్య ఏమవుతున్నాయా? ఈ 4 సమస్యలు గందరగోళాన్ని మరి చేయించండి. ఎంతమందినా బాగానే ఉంది. వచ్చిన అప్లికేషన్ ఫోన్ నెంబర్ ద్వారా తీసుకోండి. మళ్ళీ దాన్ని అవసరమైన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ తెప్పించుకోవాలి. ఇప్పుడు వచ్చినప్పుడు పాస్బుక్ తీసుకున్నాడు, పూర్తి చేతితో వస్తారు, అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫోన్ నెంబర్ రాపించుకొని మళ్ళీ ప్రొసీడ్ చేసి మీకు ఆధార్ కార్డు పట్ల లేకపోతే రేషన్ కార్డు పట్ల లేకపోతే క్లియర్ చేయండి. ఇప్పుడు ఏమైందంటే మంత్రిలో ఏదైనా ఊడితే నాకు దీపకుండా వాళ్ళతో వస్తున్నాడు. దానికి సంబంధించిన సమాచారం ఎవరి దగ్గర లేదు. తల్లికి వందనం అయితే అసలు ఒకరి మీద ఒకరు చెప్పుకొని మినిస్టర్ గారు కొంచెం సీరియస్గా నిర్ణయించారు. తల్లికి వందనం ఎవరు చేస్తారో కూడా తెలియదంటే అప్పుడు మనం టైగర్ వేయడం జరిగింది. తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీలో కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కానీ, పెన్షన్స్ కానీ, ఈ 4 వికలాంగుల పెన్షన్ ఇంటిపోయిన ఏం పేరు ఏమవుతుంది? ఒకటి పోయిందా? ఏం కావాలి పరిస్థితి? వాస్తవం అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు సోమవారం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గోగులమూడి రాజశేఖర్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ చక్రాయపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహం అనేది మంత్రి రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారని, విగ్రహ నిర్మాణానికి సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారని, ఎన్టీఆర్ అతి తక్కువ కాలంలో పార్టీ స్థాపించి అధికారంలోనికి వచ్చారని, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం కిలో రూపాయికి బియ్యం, ఇంటి నిర్మాణాలు, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేసి అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్ నిలిచిపోయారని రాజశేఖర్ తెలిపారు. స్వర్గీయ నందమూరి
తారక రామారావు గారి విగ్రహాన్ని ఈరోజు మా చక్రాయపాలెం గ్రామంలో ఏర్పాటు చేసుకున్నట్టు చక్రాయపాలెం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకున్నాము. గౌరవ విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ఆధ్వర్యంలో మా గ్రామంలో ఎన్టీఆర్ మహానుభావుడు ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని పెట్టుకోవడానికి మా గ్రామస్తులము ఎంతో సంతోషంతో ఉన్నాము. అలాగే ఆనాడు 83లో పార్టీ స్థాపించి పేద ప్రజల పక్షాన నుంచొని పేదలకి కూడు గూడు గుడ్డ సమకూర్చాలని ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పేదలకి మేలు చేసినాడు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో అన్న ఎన్టీఆర్ గారు చాలా గొప్ప పరిపాలన చేసి ఎంతో మంది అభివృద్ధికి తోడ్పాటయ్యాడు. అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు మా గ్రామంలో ఏర్పాటు చేసుకోవటం ఎంతో ఆనందంగా భావిస్తున్నాము. ఏకాంత స్పర్శ పుస్తకంలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఏకాంత స్పర్శ పుస్తకం చదవాలని సాహితీ విశ్లేషకులు అన్నమనేని వెంకట్రావు అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక చిన్ని శాంతయ్య భవనంలో ఆదివారం రాత్రి ప్రముఖ రచయిత చందలూరి నారాయణరావు రచన చేసిన ఏకాంత స్పర్శ పుస్తక ఆవిష్కరణ మరియు పుస్తక పరిచయ సభ ఏర్పాటు చేయగా ప్రముఖులందరూ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరణ చేసి చందలూరి నారాయణరావును ఘనంగా సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా అన్నమనేని వెంకట్రావు మాట్లాడుతూ చందలూరి నారాయణరావు రచయితగా ఉపాధ్యాయునిగా రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, 2018లో మనం కాసేపు మాట్లాడుకుందాం, 2022లో మనిషి గుర్తుల్ని బతికించుకుందాం, 2025లో ఏకాంత స్పర్శ పుస్తకాలు రచించి అందరి మన్ననలు పొందారని, ఇంకా భవిష్యత్తులో అందరికీ నచ్చిన విధంగా పుస్తకాలు రచించి భవిష్యత్ తరం యువతకు నారాయణరావు ఆదర్శంగా నిలవాలని వెంకట్రావు తెలియజేశారు. ఈ పుస్తకానికి ఇద్దరు ముందు మాటలు రాశారు. దత్తు గారు చెప్పినట్టు భవానీదేవి గారు సాహిత్యంలో, బౌద్ధ సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధులైనటువంటి బొర్రా గోవర్ధన్ గారు ముందు మాటలు రాశారు. ఆమె 3 పేజీలు రాసింది, ఈయన 6 పేజీలు రాశారు. బొర్రా గోవర్ధన్ గారు ప్రవహించే భావం, ప్రతిధ్వనించే కవిత్వం అనే హెడ్డింగ్తో రాశాడు. ఆ రాసిన దాంట్లో 3 విషయాలు, అంటే 3 లైన్లు ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. ఏమి? కవితకి మార్మికత ఉండాలి, మార్మికత మందంగా ఉండకూడదు, అందంగా ఉండాలి. కవితలో ఉండే మార్మికత బెంజోని శిల్పంలా తెరచాటు నుండి తొంగి చూసేలాగా ఉండాలి. ఇది ఒక విషయం. కవి రాసేటటువంటి కవిత్వం అరమరికలు లేనటువంటి స్పష్టతతో ఉండాలి. మూడోది, హృదయాన్ని కదిలించగలిగేది కవిత్వం. 3 పాయింట్లు రాశారు ఆయన వ్యాసం. అయితే ఈ మార్మికత విషయంలో ఇవాళ కవిత ఆధునిక రూపాల్లో కొన్ని నిగూఢంగా చెప్పేవి, కొన్ని మనం కొంచెం ఆలోచిస్తే కష్టపడితే తెలిసేవి కవితలో వచ్చిన, ప్రధానంగా వచ్చిన కవిత్వంలో వచ్చినటువంటి మార్పులు. ఏది ఆధునికత అయింది తర్వాత. చంద్రలూరి నారాయణరావు గారు 2018లో మనం కాసేపు మాట్లాడుకుందాం మనుషుల దగ్గర ఉన్నాడు. 22లో మనుషుని గుర్తుల్ని బ్రతికించుకుందాం మనిషి దగ్గర ఉన్నాడు, సమాజంలో ఉన్నాడు. 3వ పుస్తకం 25కి వచ్చేసరికి ఏకాంత స్పర్శ, ఏకాంతంలోకి వెళ్ళిపోయాడు. ఇది కూడా నేను చెప్పేది జోకే, ఏకాంతంలోకి వెళ్ళాడు అనేది జోకే. వయసు పెరిగిన తర్వాత, జ్ఞానం పెరిగిన తర్వాత మనిషి అంతర్ముఖుడు కావటం కోసం, ఇంకా జ్ఞానంలో ఇంకొక దశను పెంచుకోవటం కోసం అంతర్ముఖుడు అవుతాడు, ఏకాంతంలోకి పెడతాడు. ఆ ఏకాంతం వేరు, ఈ ఏకాంత స్పర్శ పేరుతో ఆయన ఉన్నటువంటి వ్యవహారం పేరు.
తలకి కట్టుకున్న జెండాలను చూస్తేనే ఏ బజారు వాళ్ళో మనం గుర్తుపట్టేది. పార్టీ పాటలతో కలిసి అభిమాన హీరోల డాన్సులతో చిత్తడిగా మారిన సందడిలో పంతులు గారి గొంతులో మంత్రాలు గోరికాయలా దొల్లిపోతున్నా పట్టించుకునే నాదుడే లేడు. దేవుడు పార్టీ మారాడు. దిక్కులు కోల్పోయేలాగా చప్పుళ్లతో ఆకాశం కాలిపోయేలాగా అవాయిచు వారు, వీధులు వీపులు పగిలేలాగా తప్పెట దరువులు, పసిబిడ్డలు ముసలోళ్లు చచ్చేలాగా లౌడ్ స్పీకర్లు, రకరకాల మెరుపులతో దేవుడు ముందుండి నడిపిస్తున్నాడు. నిరుడి కన్నా ఎక్కువ డబ్బులు పెట్టి పూజారులు కొనుక్కొచ్చారు. వీళ్ళ హాన్ని చూపించడానికి తెస్తుంటారు. పూజల్లో కూడా మార్పులు వచ్చాయి. మన గరికపాటి వారైతే బాగా చెప్తారు, సోషలైజ్ చేసి. కొత్త పూజలు, మంత్రాలు, ప్రసాదాలతో బజార్లో భక్తి ఏరులైపోతుంది. తడిసిన జనం గుండెల్లో అందమైన ఆయా నాయకుల ఫ్లెక్సీలతో బలం చూపిస్తుంది. దేవుడి కన్నా ఎక్కువ ఎత్తులుగా జెండాలు కట్టి మంత్రి గారిని ఆకర్షించేలాగా ఉన్నాయి. దేవుడు ఒంటి మీదకి వచ్చేలాగా డీజే మైకులు, సంకర రాగాలతో ఊగుతున్న యువతకు కావాల్సిన మత్తు ఎంత కావాలో అంత దొరుకుతుంది. ఊరి నిండా పండగ పట్టక పొర్లి పక్క ఊర్లు కూడా తాగుతుంది. ఇంకేం చేయాలి పండుగ, ఇంకేం కావాలి దేవుడికి? ఏమైనా దేవుడి భలే తెలియగలవాడు. పార్టీ మారి గొప్పతనం తెచ్చుకున్నాడు. నిరుడి కన్నా పెద్ద లడ్డుతో పరపతి పెంచారు. జెండాలు ఊరి పొలిమేర దాకా కిలకిలలాడుతున్నాయి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని రోజు ప్రార్థన చేసే పిల్లల చేతుల్లో పార్టీలు జెండాలు పెట్టి వారి భవిష్యత్తు గొప్పగా ఉండాలని కలగని ఈ పిచ్చి జనాన్ని చూసి దేవుడు వరమేమిస్తాడో చూడాలి. సంబరం మెత్తగా సాగుతూ మత్తులో కొంతమంది, మాయలో మరికొంతమంది, భక్తిలో మునుగుతూ తేలుతూ ఉంటే చెట్టెలుగుల్లా విలువలు ఎవరి కాళ్ళ కింద పడి నలగకుండా అక్కడక్కడ తిరుగుతున్నాయి. పండగ ఒత్తిడిలో నలిగి చివరి రోజున చెరువులో మునుగుతూ భారీగా ఖర్చు పెట్టి ఖాళీ జేబులతో వెళ్తున్న కళను ఇంటికి పోతుంటే జారిపడుతూ చివరికి బాధపడుతూ మనిషి మారాలని దీవించి దేవుడు మాయమైపోయాడు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల నిబంధనలతో దివ్యాంగుల పెన్షన్ నిలుపుదల చేయడంతో వాపోతున్నారు. అద్దెంకి మండలంలోని వివిధ కారణాలతో సుమారు 45 మంది పెన్షన్లు నిలిపివేస్తూ ఎంపీడీఓ కార్యాలయానికి ఆదేశాలు రాగా ఎందుకు నిలిపివేశారో తెలియక కార్యాలయం చుట్టూ పెన్షన్దారుల కుటుంబ సభ్యులు ప్రదక్షిణలు చేస్తున్నారు. అద్దెంకి మండలం గోవాడ గ్రామానికి చెందిన ముట్లూరు వెంకాయమ్మ అనే మహిళకు అంధత్వం లోపం వలన 2018 నుంచి పెన్షన్ పొందుతుండగా నిలిచిపోయింది. ఇటీవల చీరాల ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి పరీక్షలు చేయించుకుని రాగా వారి నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో పెన్షన్ చేసేదేమీ లేక సోమవారం ఎంపీడీఓ సింగయ్యను కలిసి పెన్షన్ ఆగిపోయిందని వాపోయారు. ఇదే విధంగా వివిధ కారణాలతో మండలంలో సుమారు 45 మంది పెన్షన్లు నిలిచిపోవడంతో గ్రామస్థాయి నాయకులకు ఒత్తిడి పెరిగింది. ఏంటమ్మా ఇది? ఏంటిది? అయిపోయింది ఎంతమంది ఎంత వస్తుందమ్మా? ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలను సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని
సిపిఐ పార్టీ సంతమాగులూరు మండలం కార్యదర్శి ఖాదర్ బాషా తెలిపారు. సంతమాగులూరు మండలంలో సిపిఐ పార్టీ కార్యదర్శి ఖాదర్ బాషా మీడియాతో మాట్లాడారు. 23వ తేదీన రాష్ట్ర మహాసభ జరుగుతుందని, మహాసభకు అద్దెంకి నియోజకవర్గం నుంచి సిపిఐ పార్టీ కార్యకర్తలందరూ అధిక సంఖ్యలో తరలివెళ్లి జయప్రదం చేయాలని, సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతుందని, పార్టీ పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల తరపున పోరాడే ఏకైక పార్టీ ఎర్రజెండా పార్టీ అని ఖాదర్ బాషా చెప్పారు. బల్లికురువ సంతమాగులూరు మండలంలో అగ్రహార భూముల సమస్య నేటికి పరిష్కారం కాలేదని, అగ్రహార భూముల సమస్యను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ఆగస్టు 20 నుంచి 25 తేదీ వరకు జరగబోయే రాష్ట్ర మహాసభలకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కార్మికులు, కర్షకులు, మహిళలు, వ్యవసాయ కూలీలు, రైతులు అందరూ పాల్గొని 23 తేదీ జరగబోయే రాష్ట్ర మహాసభలకు ఒంగోలుకు అత్యధికంగా పార్టీ సానుభూతి పరులు, అభిమానులు తరలి వెళ్ళాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సంతమాగులూరు మండల కార్యదర్శిగా నేను ప్రజలందరినీ కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాలు వేడుకలు జరపబోతూ ఉన్నాము. అదేవిధంగా అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల యొక్క సమస్యల కోసం అనునిత్యం పోరాడే పార్టీ ఏదైనా ఉన్నదంటే ఎర్ర జెండా పార్టీ ఒకటని. అదేవిధంగా ఈ సంతమాగులూరు మండలంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. సంతమాగులూరు మండలం బల్లికూర గ్రామంలో అగ్రహార భూముల సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఏల్చూరు, కొమ్మాలపాడు, అడ్రోడ్డు, సంతమాగులూరు ఇప్పుడే మనం 2-3 రోజుల క్రితము ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాం, భారతదేశానికి పూర్తిగా స్వతంత్రం రాలేదని, ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసే పార్టీ కమ్యూనిస్టు పార్టీగా మీరందరూ కలిసి ఆగస్టు 20 నుంచి 25 తేదీ వరకు ఒంగోలులో జరగబోయే రాష్ట్ర మహాసభలకు జయప్రదం చేయాలని సంతమాగులూరు మండల సమితిగా మీ అందరినీ ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.